సరే, உங்களை பார்ப்பதில் உங்களோடு நிற்பதில் ஆண்டவருக்கு நன்றி செலுத்துகிறேன். ప్రియులారా, మిమ్మల్ని చూడడం, మిమ్మల్ని దర్శించడం నేను దేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. தென்னிந்திய திருச்சபை சென்னை பேராயம் கடூர் దక్షిణ ఇండియా సంఘము మద్రాస్ అధ్యక్ష ఖండము ఈ కడూరు ప్రాంతంలో இருந்து உங்களை நாங்கள் பார்ப்பதில் ஆண்டவருக்கு நன்றி செலுத்துகிறோம். మిమ్మల్ని అందరినీ కూడా నేను దర్శించడం దేవునికి నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. இந்த பிராந்தத்திலே ஒரு குருவானவர் புதுசா வந்திருக்காங்க. ఈ ప్రాంతానికి ఒక గురువైన పాస్టర్ గారు కొత్తగా వచ్చిన్నారు. இந்த இந்த பிராந்தத்திலே இந்த மிஷனரி అమ్మ புதுசா வந்திருக்காங்க. ఈ ప్రాంతంలో మిషనరీ అమ్మగారు రూబీ అమ్మగారు కొత్తగా వచ్చిన్నారు. ஏற்கனவே இந்த மிஷனரி டிரான்ஸ்ஃபர் ஆகி இந்த குருவானவர் டிரான்ஸ்ஃபர் ஆகி இவங்களும் அனிதம்மா இவங்கெல்லாம் புதுசா வந்திருக்காங்க. ముందుగా ఉన్నటువంటి గురువరులు మిషనరీ గారులు మరి వాళ్ళు బదిలీ చేయబడి ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి గురువు మిషనరీ అమ్మ గారు మిషనరీలు ఈ ప్రాంతానికి వచ్చి ఉన్నారు. இவங்களை ஏற்கனவே நீங்க பாத்திருக்கீங்களா? யாராவது ముందుగా ఏమి తెలుసు కదా మీకు, ముందుగానే పాటలు అంతా నేర్పించారు కదా. இவங்க நல்ல వైద్యర్, డాక్టర్. ఆమె మంచి ఒక వైద్యురాలు, డాక్టర్ పనిచేసేటటువంటి ఒక వైద్యురాలు. உங்களுக்கு தலைவலி, காய்ச்சல், வயிறுவலி என்ன ప్రాబ్లం இருந்தாலும் அவங்களோடு தொடர்பు கொண்டீங்க. మీకు తలనొప్పి, జ్వరము, కడుపు నొప్పి, ఇంకేమైనా వ్యాధులు ఉన్నట్లయితే మీరు అమ్మగారిని దర్శించినట్లయితే అమ్మగారు మీకు ఉచితంగా టాబ్లెట్ ఇవ్వబడును. మట్టిలో உங்களுக்கு பெரிய వ్యాధిனா కాళాశ్రీ హాస్పిటల్ கொண்டு చెక్ பண்ணுவாங்க. ఇంకా ఇక్కడ కూడని వ్యాధి ఏదైనా మీలో ఉన్నట్లయితే, మీ కుటుంబంలో ఉన్నట్లయితే అమ్మగారిని మీరు దర్శించినట్లయితే ఆమె ఎక్కడ తీసుకెళ్తుంది? కాళాశ్రీ పెద్ద హాస్పిటల్కి తీసుకెళ్తారు. அவங்க இனி வரப்ப உங்க ఫోన్ నంబర్ వాங்கிకోங்க. உங்களுக்கு என்ன ప్రాబ్లంனாலும் அவங்க ఆమె యొక్క కాంటాక్ట్ నెంబర్ మీరు తీసుకోండి, సెల్ నెంబర్ తీసుకోండి. మీకు ఏ సమస్యలు ఉన్నా, ఈ గ్రామంలో ఏ వ్యాధులు ఉన్నా మీరు అమ్మగారిని మీరు దర్శించవచ్చు. நல்ல குருவானவர், நல்ல మిషనరీ வந்திருக்காங்க. ఇప్పుడు చక్కటి గురువరులు, మంచి సువార్థికులు ఈ ప్రాంతానికి వచ్చి ఉన్నారు. அவர்களை நாம் வாழ்த்தி கைகளை தட்டி வரவேற்போம். వారిని మనము చేతులు తట్టి అభినందిద్దాం. బుజ్జి చూడనైనా చేతులు తట్టండి. అయ్యగారు కూడా చేతులు తట్టి మనం వందనాలు చెప్తాం. அன்புக்குரியவர்களே, உங்களை நாங்கள் மீண்டுமாய் வாழ்த்துகிறோம். ప్రియమైనటువంటి వారులారా, మిమ్మల్ని మిక్కిలి నేను అభినందిస్తున్నాను. நாம் எப்படிப்பட்ட மக்களாய் இருக்கிறோம்? మనము ఎలాంటి వారముగా ఉంటున్నాము? ஒரு பூனை வந்து ஒரு ஊர்ல போய் ஒரு பால் கட்டி எடுத்துருச்சு ஒரு வீட்டுல. ఒక పిల్లి ఉంది కదా, పిల్లి ఒక ఇంటికి వెళ్ళి, ఒక గ్రామంలో ఒక ఇంటికి వెళ్ళి ఆ పాల ప్యాకెట్ తీసుకొచ్చేసింది. அது பால் கட்டி வீட்டுல இருந்து எடுத்துட்டு வந்தது. ఆ పాలను ఆ ఇంట్లో నుంచి తీసుకొచ్చేసింది. రెండు பூனை எடுத்துட்டு வருது. రెండు పిల్లలు వెళ్ళి తీసుకుని వచ్చేసింది. రెండుకి యారికి పాలు కట్టి యారికి ఇవ్వను రెండు ప్రచన ఉంది. అప్పుడు ఆ పాలు ప్యాకెట్ ఉంది కదా, అది రెండు పిల్లలు గొడవలు వేసుకునిందంట, ఎవరికి ఎంత కావాలి అని. அப்போ அதுல ஒரு குரங்கு அங்க வருது. అప్పుడు దాని మధ్యలోకి ఏం వస్తుందంట, ఒక కోతి వస్తుంది. அந்த குரங்கு வந்து என்ன சொல்லுதுன்னா, ఆ కోతి వచ్చి ఏం చెప్తుందంటే, நீங்க சண்டை போடுறீங்க, ఎందుకు మీరు గొడవలు వేసుకుంటున్నారు అని అడిగి, உங்களுக்கு இந்த பால் கட்டி தானே வேணும், అప్పుడు మీకు ఈ పాలు కదా మీకు కావాల్సింది, இந்த பால் கட்டி நான் உங்களுக்கு சரியா பிரிச்சு தரேன், ఈ పాలు కట్టిన మీకు సగమ చేసి నేను ఇస్తానని చెప్పింది. என்ன சொல்லுது, உடனே இந்த ரெண்டு பூனையும் சரி பிரிச்சு கொடுன்னு. సరే, ఈ రెండు పిల్లలు చెప్పిందంట, సరే మాకు సగభాగం చేసి మాకు పంచి పెట్టని చెప్పి కోతి దగ్గర చెప్పింది. కొరంగు పాలు కట్టి పిక్కిది. ఆ కోతి ఈ పాలు యొక్క ఈ గంటను విరిచిందంట. ఒళ్ళు పెరుసాగదు, ఒళ్ళు చిన్న. విరిచినప్పుడు ఆ సగ భాగంలో కొంచెం తేడా వచ్చేసింది. ఒక భాగం పెద్దది వచ్చింది, ఒక భాగం చిన్నది. ఒళ్ళు పెరుసా ఇருக்கு, అదెల్ల కొంచెం అద కొరచి నా సాப்பிட்டு. వెంటనే ఆ కోతి చెప్పిందంట, నేను దీన్ని విభాగం చేసినప్పుడు ఒకటి పెద్ద సైజు వచ్చేసింది కాబట్టి దానికి ఈక్వల్ గా నేనేం చేస్తాను, కొంచెం తినేస్తానని చెప్పి తినిందంట. ఇప్పుడు కొంచెం కొంచెమా కొరంగు ముడుసా సాப்பிட்டு. ఇప్పుడు కొంచెం ఏం చేసిందంటే ఆ పాలు కట్టిన పూర్తిగా తినేసింది. ఇప్పుడు పిల్లలు ఏమైపోయింది, ఏమారిపోయింది. ఇదిదా మన యొక్క స్థితి. మనము మన పొరుగు వారిని, ఇతరులను మనం నమ్ముతాము, అయితే వారు మనల్ని ఏం చేస్తారు, ఏమార్చేస్తారు. అయితే యేసు ప్రభుల వారైనటువంటి దేవుణ్ణి మీరు విశ్వాసం ఉంచినట్లయితే ఆయన మనలను వృద్ధిపరిచే దేవుడు. నమ్మి పాకురాంగలో ఎవరైతే ఆయన నమ్మి విశ్వాసం ఉంచుతారో అంత మక్కలే ఉయర్తు మాండவர், ఆయన వారిని వృద్ధిపరిచేటటువంటి దేవుడు. దావీదు రాజాకు ప్రచన వచ్చి, దావీదు అనేటువంటి ఒక రాజా బైబిల్లో ఉన్నాడు. ఆయనకు ఒక సమస్య వచ్చింది. ఒక పెరియ మనిషిని అడిగి వరారు. ఒక పెద్ద మనిషి దావీదు రాజును కొట్టడానికి వచ్చాడు. அவர் துப்பாக்கிలా வச்சிருக்காரு. ఆయన మంచి వెపన్ అంతా పెట్టుకుని ఉన్నాడు. துப்பாக்கி இருக்கு, కత్తి இருக்கு, எல்லாமே இருக்கு, అన్ని ఉంది ఆయన దగ్గర. కత్తి ఉంది, యుద్ధ సామాగ్రి అన్ని ఉంది. அவர் ரொம்ப உயரமானவர். ఆయన చాలా పొడుగాటి మనిషి.
మనిషి. దావీదు చిన్నాడు. దావీదు అనేటువంటి ఒక వ్యక్తి చాలా పొట్టివాడు, సాధారణమైనటువంటి ఒక మనిషి. చాలా పొట్టివాడు. దావీదు చాలా పొట్టివాడు. அப்ப என்னாச்சு? தாவீது சொல்றாரு, అయితే దావీదు చెప్తున్నాడు, ஈட்டியோடும் பட்டயத்தோடும் வருகிறாய். ఆయన ఈటితోనూ మరి కత్తులతోనూ వస్తున్నాడు. కర్తరి నామத்தில் வருகிறேன். అయితే నేను దేవుని నామము చేత వస్తున్నాను. அந்த ஆண்டவரின் நாமம், நேம் ஆஃப் జీసస్. యేసు ప్రభు యొక్క నామము చేత నేను యుద్ధానికి వస్తున్నాను. உங்களுக்கு என்ன பிரச்சனை வந்தாலும், మీకు ఏ సమస్య వచ్చినను, స్కూల్కి పోయే இடத்துல உங்களை யாரோ ఇలివా பேசுறாங்க. మీకు స్కూల్కి వెళ్తారు కదా, వెళ్తారా లేదా? మిమ్మల్ని ఎవరైనా ఒకడు తక్కువతో మాట్లాడతాడు, ఆండవరి నోకి పారుங்க. అయితే అప్పుడు మీరు ఏం చేయాలి? దేవుణ్ణి చూసి మాట్లాడాలి. யாராவது உங்களை திட்டுறாங்கன்னா நீங்க ஆண்டவரை நோக்கி பாருங்க. మిమ్మల్ని ఎవరైతే హింసిస్తారో, మిమ్మల్ని ఎవరైతే తిడతారో, ఆ సమయంలో ముందు దేవుని చూడాలి మీరు. அவருக்கு உருவம் இன்னதுன்னு கிடையாது. ఆయనకు రూపం అంటూ ఏమీ లేదు. அந்த ஆண்டவரை நோக்கி நீங்க பார்க்கிறப்போ, ఆయనను చూసి మీరు మాట్లాడినప్పుడు அந்த ஆண்டவர் உங்களை உயர்த்தும் ஆண்டவர். ఆయన మిమ్మల్ని వృద్ధిపరిచే దేవుడు, మిమ్మల్ని ఆశీర్వదించే దేవుడు. వేదం சொல்லுது, అయితే వేద వాక్యములు ఈ విధంగా చెప్పబడి ఉంది. సంగీతం 146:5 కీర్తనలు 145లో చెప్పబడింది, యాకోబిన్ దేవుని తన తనయాయి కొண்டிరికిற మనిదన్ భాగ్యవాన్. యాకోబు యొక్క దేవుణ్ణి విశ్వాసం ఉంచినటువంటి వాడు భాగ్యవంతుడు. మనిషిని నమ్మోదు కళ్ళయాయి పోయిన చెడిని சொல்றார். మనిషిని నమ్మితే అది ఏవలాంటి అదంట, దొంగను నమ్మినట్టుగా. இந்த புல்லு இருக்கு, ఈ చిన్న గట్టి ఉంది, కొంచె నాள் మళ్ళీ வரலனா అది தீஞ்சு போகும். కొద్ది రోజులకు అది వర్షం రాకపోతే ఏమైపోద్ది? ఎండిపోద్ది. అదేதான் கடவுளை நம்புறப்ப తీయదు. దేవుని మీద విశ్వాసం ఉంచినప్పుడు అది ఏం చేయబడదంట? అది ఎండిపోదు. நீங்க கடவுளை நம்புங்க, మీరు దేవుని విశ్వాసం ఉంచండి, கர்த்தர் உங்களை ஆசீர்வதிப்பார். దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును. அந்த கர்த்தர் உங்களோடு இருக்கிறார். అలాంటి దేవుడు మీతో కూడా ఉన్నాడు. அந்த ஆண்டவர் உங்களை ஆசீர்வதிக்கிறார். అలాంటి దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. அந்த ஆண்டவர் ஒரு காலம் நம்மை கைவிட மாட்டார். ఎప్పుడు కూడా మిమ్మల్ని చెయ్యి విడివినటువంటి దేవుడు. அந்த ஆண்டவர் நம்மோடு இருக்கிறார். అలాంటి దేవుడు నీతో నాతో మనందరితో ఉన్నాడు. அவரை நோக்கி பார்ப்போமா? మనం దేవుణ్ణి కళ్ళు తెరిచి చూద్దామా? அன்பின் எங்கள் பரலோக, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేద్దాం. அன்பின் எங்கள் பரலோகத்தின் தகப்பனே, இந்த நல்ல மாலை வேளையில் உம்மை நோக்கி பார்க்கிறோம். ప్రియ మంచి తండ్రి అయినటువంటి దేవ, ఈ సాయంత్రం వేళలో మనసారా మిమ్మల్ని చూచి మేము ప్రార్థిస్తుంటున్నాం. సెంటర్ என்பது கருத்துல தெரிகிறோம். ఈ కాలనీలో ఉన్నటువంటి బిడ్డలను నీ కర్మలకు అప్పగించుకుంటున్నాము. இந்த படிக்கிற பிள்ளைகளை ஆசీర్వదించండి. చదువుతున్నటువంటి ఈ బిడ్డలను, ఈ విద్యార్థులను నీ కర్మలకు అప్పగించుకుంటున్నాము. మక్కళని ఆశీర్వదించండి. ఇక్కడ ఉన్నటువంటి పెద్దవారిని మీరు ఆశీర్వదించండి. మక్కలోడు నీ దివ్య ప్రసన్న இருக்கட்டும். ఈ ప్రజలతో నీ దివ్య ప్రసన్నము ఎల్లవేళలా ఈ బిడ్డలతో ఉండుము ప్రభువా. కరం இருக்கட்டும். నీ యొక్క ఆశీర్వాద దుర్గము, నీ యొక్క హస్తము ఈ బిడ్డల మీద ఉంచుము. వీరిని నడిపించుము. యేసు మూలం జపం కేಳು అన్பின் தகப்பனே. మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ ప్రార్థనను యేసుక్రీస్తు నామము ద్వారా ప్రార్థిస్తున్నాము. యెహోవా నా కాపరి, నాకు ఏమీ కలగదు. వెరీ గుడ్. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. కీర్తనలు 23వ అధ్యాయము, వచనం కాదు, అధ్యాయము మొదటి వచనము. వెరీ గుడ్. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. కన్నీళ్ళు విడిచిను. నువ్వు పడతావు బుచ్చి? యేసు మంచోడు, యేసు మంచోడు, యేసు మంచోడు, మంచోడు నాకు. యేసు మంచోడు, యేసు మంచోడు, యేసు మంచోడు, మంచోడు మీకు. యేసు మంచోడు, యేసు మంచోడు, యేసు మంచోడు, మంచోడు మనకు. యేసు ప్రభుల వారి దగ్గర మన కష్టాన్ని, మన భారాన్ని యేసు ప్రభు దగ్గర అప్పగించినప్పుడు ఆయన మన హృదయంలో ఉన్నటువంటి కష్టాన్ని, దుఃఖాన్ని అన్నిటిని తీసివేసి మన మనసులో వీట్ల మన కుటుంబంలో సంతోషத்தை கொடுக்கிறதுக்கு, సంతోషమును అనుగ్రహించుటకు ఆయన మన మధ్యలోకి వచ్చినాడు. நம்ம என்ன செய்யணும் அப்படின்னா, మనం ఏం చేయాలంటే அவர்கிட்ட போகணும், ఆయన దగ్గరికి వెళ్ళాలి.
యేసు கிட்ட எப்படி போறது? యేసు దగ్గరికి మనం ఎలా వెళ్ళాలి? అన్నకి இருந்த యేసు இன்னைக்கும் நம்ம கூட தான் இருக்கிறார். ఆ రోజు ఉన్నటువంటి యేసు ప్రభుల వారు ఈ రోజు కూడా ప్రాణంతో మన మధ్యలో ఉన్నాడు. முழங்கால் போட்டு యేసப்பாவை நினைச்சுக்கிட்டு మన మోక ఈ కష్టముల నుంచి విడుదల దయచేయి ప్రభువా. எனக்கு இந்த பிரச்சனையில இருந்து விடுதலை தாங்க. నాకు ఈ సమస్య నుంచి విడుదల దయచేయి ప్రభువా. எனக்கு ரொம்ப కష్టமான இந்த வியாதியில இருந்து விடுதலை నేను தாங்க. చాలా వ్యాధితో బాధపడుతున్నా, నాకు ఈ బాధల నుంచి విడుదల దయచేయము. என்ன నోయా இருந்தாலும் சரி ఏ వ్యాధి ఉన్ననో సరే యేసు சாமி சுகப்படுத்துவாரு. యేసు ప్రభుల వారు நமக்கு స్వస్థతను అనుగ్రహించే దేవుడు. நம்ம ஒவ்வொருத்தருக்கும் சுகம் கொடுப்பாரு. మనకు ఒక్కొక్కరికి విడుదలను అనుగ్రహించేటటువంటి దేవుడు. அவர்கிட்ட நம்ம என்னெல்லாம் கேட்கிறோமோ ఆయన దగ్గర మనం ఏదైతే మొరలెడతామో முழங்கால் போட்டு మనసులో அவர் మోకరించి మనసులో ఆయనను స్మరణకు తెచ్చుకుంటే கேட்கிறோமோ அதெல்லாம் ఏదైతే మనం అడుగుతామో యేసు சுவாமியால முடியும். యేసు ప్రభుల వల్ల అవుతుంది. நமக்கு எந்த பிரச்சனை வந்தாலும் சரி, ఏ సమస్య వచ్చినా సరే. எத்தனை பேர் ఇங்க படிக்கிறவங்க இருக்கீங்க? ఎంతమంది మీరు చదువుకునే వాళ్ళు ఉన్నారు? ఏయ్ తమ్ముడు, ఎంతమంది ఇక్కడ స్కూల్కి వెళ్ళే వాళ్ళు ఉన్నారు? ஏசப்பா எனக்கு ஞானத்தை தாங்கன்னு கேட்கும்போது, ఏసప్పా ఏసయ్యా నాకు జ్ఞానాన్ని దయచేయి ప్రభు అని మనం అడిగినప్పుడు படிக்கிறதுக்கு ஞானத்தை தருவாங்க. చదువుకోవడానికి జ్ఞానాన్ని ఇస్తాడు దేవుడు. குடும்பத்துல பிரச்சனை இருக்குதா உங்களுக்கு? మీ కుటుంబంలో ఏదైనా సమస్యలు ఉందా? இந்த பிரச்சனை எனக்கு எங்க விட்டு போகணும்னு கேட்கும்போது, ఈ సమస్య నన్ను వదిలి వెళ్ళిపోవాలని అడిగితే பிரச்சனையில இருந்து உங்களுக்கு விடுதலை ఆ தருவாங்க. సమస్య నుంచి దేవుడు నీకు அதான் యేసు சுவாமி சொன்னாரு, అదే యేసు ప్రభుల వారు చెప్పారు, வருத்தப்பட்டு பாரம் சுமக்கிறவரே ప్రయాసపడి భారం మోస్తున్న సమస్య జనులారా எல்லாரும் என்னிடத்தில் வாருங்கள், నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగు చేస్తాను. நான் உங்களுக்கு இளைப்பாறுதல். నేను నీకు విడుదలను కలుగు చేస్తాను. ஜெபம் செய்வோமா? ప్రార్థన చేద్దామా? ప్రార్థన చేద్దాం. ప్రార్థన అంటే ఏం చేయాలి? எங்கள் அன்பின் பரலோக కళ్ళు தகப்பனே, మూసుకోవాలి. எங்கள் அன்பின் பரலோக தகப்பனே, இந்த நாளிலும் கூட கர்த்தாவே இந்த இடத்தில் வரவும் கர்த்தாவே உம்முடைய வசனங்களை சொல்லவும் நீர் கிருபை செருக்காக உம்மை துதிக்கிறோம், உம்மை ஸ்தோத்தரிக்கிறோம் ஆண்டவரே. இந்த இடத்துல கூடியிருக்கிற பிள்ளைகளை நோக்கி பாரும் ஆண்டவரே. இயேசப்பா குடும்பத்தில் உள்ளவர்களை, இயேசப்பா பெரியவர்களை நோக்கி பாரும். இந்த இடத்துல கர்த்தாவே நீர் இறங்க வேண்டுமாய் ஜெபிக்கிறேன் கர்த்தாவே. ஒவ்வொருவருக்கும் வேண்டிய தேவைகளை எல்லாம் சந்திக்க வேண்டுமாய் ஜெபிக்கிறேன் கர்த்தாவே. உம்மிடத்தில் யார் யாரெல்லாம் கேட்கிறார்களோ அவர்களுக்கு கர்த்தாவே நீர் சொன்னபடி கர்த்தாவே நீர் அவர்களுக்கு கொடுக்க வேண்டுமாய் ஜெபிக்கிறோம். நீர் இயேசு கர்த்தர் என்பதை இந்த இடத்துல நீர் நிரூபிக்க வேண்டுமாய் ஜெபிக்கிறோம். இயேசுவின் மூலம் ஜெபிக்கிறோம் பரிசுத்தமுள்ள தகப்பனே. ஆமென்.